హాయ్ అండి. హాయ్. ఇంతకు ముందు మనకి 'రామ్ పోతినేని' తీసిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్' చూసారు కదా. సో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్ వస్తుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా? బాగుంటుంది సినిమా. టాలెంట్ పర్సన్ చేస్తాడు. అంటే మనకి బేసిక్ గా చాలా వరకు 'రామ్ పోతినేని' అనగానే ఒక చాక్లెట్ బాయ్ లుక్స్ కనిపిస్తాయి. ఇందులో మనకి ఒక మాసివ్ లుక్స్ కనిపించాయి ఇస్మార్ట్ లో. సో 2 లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే వస్తున్నాయి. మరి 'ఇస్మార్ట్ శంకర్' అనేది ఆ రేంజ్ కి అందుకుంటుందా? అందుకుంటుంది. పూరి జగన్నాథ్ కూడా చాలా తక్కువ అయిపోయాయి సినిమాలు. సరైన హిట్ పడట్లేదు పూరి జగన్నాథ్ కి అంటున్నారు. మరి పూరి జగన్నాథ్ కి గట్టి కంబ్యాక్ పడుతుందా? పడచ్చు. అంటే పూరి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? మొన్న రవితేజ సినిమా చేసిండు కదా, పూరి జగన్నాథ్ కంటెంట్ బాగుంటది. ఇప్పుడు మనకి మీరు 'ఇస్మార్ట్ 1' సినిమా చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. అయితే ఇప్పుడు అదే తరహాలో దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అని రాబోతుంది కదా, సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే మనకి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో సాంగ్స్ అయితే బాగా ఫేమస్ అయ్యాయి. సో ఇప్పుడు 2 లో కూడా అట్లా అవుతుంది అనుకోవచ్చు. మేబీ ఇప్పుడు మొన్న ప్రోమో రిలీజ్ అయింది కదా, చూడాలి. ఆ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? 1 కాన్సెప్ట్ బాగుందండి. చిప్ బేస్డ్ కాన్సెప్ట్ బాగుంది. సో ఇప్పుడు రాబోయే సినిమా కూడా ఏదైనా మెసేజియల్ గా ఉంటుందా, అంటే ఓరియంటెడ్ గా? మేబీ ఎక్స్పెక్టింగ్ సేమ్ టెక్నాలజీని బేస్ చేసుకొని వస్తుందేమో అనుకుంటున్నాను. చిప్ బేస్డ్ గానే అలా దాని సీక్వెల్ కదా, సో అలా. పూరి జగన్నాథ్ కి ఇప్పటి వరకు కరెక్ట్ అంటే ఈ మధ్య కాలంలో కరెక్ట్ హిట్ అనేది లేదు. సో ఈ సినిమా అయినా హిట్ కొడుతుంది అనుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ లైగర్ ఒకటి రాలేదు, కానీ దానికన్నా ముందు స్మార్ట్ అయితే వచ్చింది కదా. సో లైగర్ తర్వాత మేబీ ఎక్స్పెక్టెడ్ ఇది రావాలి. అదే విధంగా ఈ సినిమాలో మనకి రామ్ చాలా మాసివ్ లుక్ లో కనిపిస్తాడు కదా. సో బేసిక్ గా రామ్ అంటేనే చాక్లెట్ లుక్స్ కనిపిస్తాయి. సో ఈ మాస్ లుక్ అనేది తనకు సెట్ అయిందా? పక్కా సెట్ అయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో ఒక క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటేనే అది అప్పుడు తను ప్రూవ్ చేసుకోగలరు. సో అలా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ మొత్తం పాన్ ఇండియన్ సినిమాలే నడుస్తున్నాయి. మరి ఈ పాన్ ఇండియన్ సినిమాలకి ఈ సినిమా అనేది అందుకుంటుందా? చెప్పలేమండి. ఎందుకంటే ఇస్మార్ట్ అనేది లోకల్ వైజ్ గా రిలీజ్ అయింది. మేబీ డబల్ ఇస్మార్ట్ అనేది మేబీ ఇట్స్ దేర్ అప్ టు దేర్ మార్క్ అలా ఉంటుంది.